అమెరికాలో నాన్నకొచ్చి ఈరోజు ఎంతో రుచికరమైన స్ట్రీట్ స్టైల్ ఆనియన్ సమోసా, ఇరానీ సమోసా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ ఉప్పు సరిపడా తీసుకుంటున్నాను. వేడి చేసి పెట్టుకున్న నూనెను కూడా వేసుకుంటున్నానండి. ఇది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేస్తే ఏంటంటే సమోసాలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ, కలుపుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్ డౌ వచ్చేదాకా మనం కలుపుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా సాఫ్ట్‌గా రావాలి. దీన్ని ఒక 15-20 నిమిషాల వరకు సైడ్ పెట్టుకోనివ్వండి. ఇప్పుడు వచ్చేసి నేను స్టఫింగ్ కోసం 2 రకాలు చూపిస్తాను. అందులో ఒక రకం ఏంటంటే, ఒక బౌల్‌లో తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు, అటుకులు, తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి, తురిమి పెట్టుకున్న కరివేపాకు, తురిమి పెట్టుకున్న కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, ఉప్పు సరిపడా, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా. చాట్ మసాలా కంప్లీట్‌లీ ఆప్షనల్ అండి. కానీ వేస్తే చాలా బావుంటుంది. తురిమి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు. అన్నీ వేసి కూడా బాగా కలుపుకోవాలి. ఇది ఒక రకం. ఇంకో రకం ఏంటంటే ప్యాన్‌లో ఒక టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్‌లు నూనె వేసి, తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు, తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి, తురిమి పెట్టుకున్న క్యారెట్, తురిమి పెట్టుకున్న కరివేపాకు, ఒక కప్పు అటుకులు వేసుకుంటున్నానండి. ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, ఉప్పు సరిపడా, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు. నూనె మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి. 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ మాత్రమే. ఇక్కడ లాస్ట్‌లో తురిమి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పిండిని ఇలా మళ్ళీ ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ అన్నీ ఒకే సైజులో ఉండలు చేసుకొని మనం షీట్స్ రెడీ చేసుకుందామండి. ఇలా. ఇలా ఎంత ఎంత సన్న పొరకుంటే అంత క్రిస్పీగా వస్తుందండి సమోసాలు. చూస్తున్నారు కదా! ఇక్కడ వేలు కూడా కనిపిస్తున్నాయి. అంత సన్నగా చేసుకోవాలనమాట షీట్స్‌ని. ఇక్కడ పెనం వేడెక్కాక మనము చేసుకున్న ఈ చపాతీ షీట్స్‌ని పెనం మీద వేసుకోవాలండి. ఒక 5-10 సెకండ్లు మాత్రమే మనము ఈ షీట్‌ని మనము వేడి చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేడి చేసుకోవద్దండి. చపాతీ అయిపోతుంది. జస్ట్ 5-10 సెకండ్లు మాత్రమే మనము దీన్ని వేడి చేసుకోవాలండి. చూసారు కదా! సో, చూపించిన విధంగా మాత్రమే. చూసారు కదా! ఈ విధంగానే అన్ని షీట్లు కూడా నేను రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని నేను సమోసా షీట్స్‌ని రెడీ చేస్తానండి. చూడండి నేను ఎలా చేస్తానో సేమ్ మీరు కూడా ఆ విధంగానే ట్రై చేయండి. ఒకటి దాని మీద ఒకటి చపాతీల్ని ఇలా షీట్స్‌ని పెట్టేసి ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ సాయంతో కూడా మీరు షీట్స్‌ని కట్ చేసుకోవచ్చు. నా దగ్గర స్కేల్ లేదు. కాబట్టి నేను కర్రీ స్టిక్ సాయంతో నేను షీట్స్ కట్ చేసుకుంటున్నానండి. షీట్స్ అనేది మీరు ఈక్వల్ సైజ్‌లో చేసుకోవాలండి. లెంగ్త్‌లో గాని, బ్రెడ్త్‌లో గాని ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అవ్వకుండా కట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ, తక్కువ అవుతే సమోసాలనేది మనకి షేప్ అనేది రాదు. చూస్తున్నారు కదా! నేను చూపిస్తున్నాను కదా! ఆ విధంగానే ట్రై చేయండి. మీ దగ్గర స్కేల్ ఉన్నా పర్లేదు. లేకపోతే ఇలా స్టిక్ సాయంతో కూడా చేసుకోవచ్చు. ఇలా ఈవెన్‌గా సేమ్ సైజ్‌లో కట్ చేసుకోవాలండి షీట్స్‌ని. ఇలా. లెంగ్త్, బ్రెడ్త్
ఈక్వల్ సైజ్‌లో వచ్చేలా కట్ చేసుకోండి. ఈ ఎక్స్‌ట్రాస్ మాత్రం పడేయకండి. ఎందుకంటే అది గూడా అవసరం ఒస్తాయి. ఎక్స్‌ట్రాస్ కట్ చేసినవి ఉన్నాయి కదా! ముక్కలు అవి పడేయకండి. ఇప్పుడు దీన్ని కూడా ఈవెన్‌గా ఈక్వల్ సైజ్‌లో వచ్చేలా కట్ చేస్తున్నాను. ఎక్స్‌ట్రాస్ తీసేస్తున్నాను చూడండి. చూపించిన విధంగానే కట్ చేయండి. సేమ్ ఇలానే అండి. ఇంకొక సైడ్ కూడా కట్ చేసేసేయండి. చూసారు కదా! నాకు ఇప్పుడు సమోసా షీట్స్ అనేది రెడీ అయిపోయాయి. అన్నీ ఈక్వల్ పార్ట్స్‌లో వచ్చేసాయండి. ఇలాగే మిగతా చపాతీలు కూడా నేను సేమ్ ఈక్వల్ పార్ట్స్, ఈక్వల్ షేప్‌లో చేసేసుకున్నాను షీట్స్‌ని. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు నా సమోసా షీట్స్ రెడీ అయిపోయాయండి. చూస్తున్నారు కదా! ఈ విధంగానే నేను మిగతా షీట్స్‌ని కూడా నేను సమోసా షీట్స్ లాగా రెడీ చేసేసుకున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. ఎక్స్‌ట్రాస్ కట్ చేశాను కదా! అవన్నీ మనం డైమండ్ షేప్‌లో కట్ చేసుకుంటే టీ టైమ్ స్నాక్స్ లాగా పనికొస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక బౌల్‌లో మైదా పిండి, కొంచెం నీళ్లు కలుపుకొని థిక్ పేస్ట్‌లో రెడీ చేసుకున్నానండి. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను సమోసా రెడీ చేస్తున్నాను. సమోసా షేప్‌ని. ముందుగా ఇలా ఒక షీట్ తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే ట్రై చేయండి. చూడండి ఎడ్జ్ నుంచి నేను చూడండి. ఎడ్జ్ నుంచి నేను ఇలా ఫోల్డ్ చేశాను. నేను ఎలా చూపిస్తున్నానో అలానే ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు కూడా వస్తుంది. ఇప్పుడు మైదా పిండి పేస్ట్ ఉంది గదా! దాన్ని కార్నర్‌లో పేస్ట్ చేసేయాలండి. చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలానే ట్రై చేయండి. అలా. కార్నర్‌లో మొత్తం స్ప్రెడ్ చేసేసేయండి మైదా పిండి పేస్ట్‌ని. ఇప్పుడు నెక్స్ట్ నుంచి ఆ మైదా పిండి పేస్ట్‌కి ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి నేనెలా చేశానో. ఈ విధంగా మనం సమోసా కోన్‌ని అనేది రెడీ చేసుకోవాలి. మైదా పిండి సాయంతో మనం మైదా పిండిని ఎంత గట్టిగా పేస్ట్‌ని పెడితే అంత గట్టిగా పట్టుకుంటుందండి. లేకపోతే అందులో నుంచి స్టఫ్ అంతా బయటకొచ్చేసి మాడిపోయే ఛాన్సులుంటాయి. ఇప్పుడు నేను తయారు చేసి పెట్టుకున్న స్టఫ్‌ని కూడా నేను అందులో పెట్టుకుంటున్నానండి. కోన్‌లో స్టఫింగ్ అంతా పెట్టుకొని లోపలికి ప్రెస్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఇలా స్టఫ్ అంతా లోపల పెట్టేసి మళ్ళీ మైదా పిండి పేస్ట్‌ని ఆ ఎడ్జెస్‌కి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో అలానే ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు కూడా వస్తుంది. కన్‌ఫ్యూషన్ అస్సలు వద్దండి. చూడండి మైదా పిండి పేస్ట్‌ని నేనంతా కార్నర్స్‌లో ఎలా అప్లై చేస్తున్నానో. ఇలా. ఇలా లోపల ఎడ్జెస్ దగ్గర అంతా అప్లై చేసేసుకోవాలి. చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో. ఇలా ఫోల్డ్ చేసుకొని గట్టిగా మనము ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే సరిగ్గా అతుక్కోకపోతే లోపల ఉన్న స్టఫ్ అంతా బయటకొచ్చేసి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి మనం సమోసాని. ఎక్కడ కూడా బయటికి స్టఫ్ రాకుండా మైదా పిండి పేస్ట్‌ని అప్లై చేసేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోండి. చూసారు కదా! ఇక్కడ నా సమోసా రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ షేప్‌లో వచ్చింది. చూడండి. మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేసి చూపిస్తాను. కన్‌ఫ్యూజన్ ఒద్దు. ఫస్ట్ మళ్ళీ ఒక షీట్ తీసుకోండి. అక్కడ ఎడ్జెస్ చూపిస్తున్నాను గదా! దాన్ని అక్కడ ఫోల్డ్ చేసుకోండి.
అక్కడ లాస్ట్ కార్నర్ దగ్గర సైడ్‌లో మొత్తం మైదాపిండి పేస్ట్‌ని అప్లై చేసుకోండి కార్నర్ దగ్గర మొత్తం. అప్లై చేసుకున్నాక మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఆ పేస్ట్ మీద ఇలా అతికించేసుకోవాలండి. దాన్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా! కోన్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎక్కడ గూడా బయటికి స్టఫ్ రాకుండా మైదాపిండి పేస్ట్ సాయంతో మీరు కోన్‌ని గట్టిగా ప్రెస్ చేసేసుకోండి. స్టఫ్ గూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా లోపల ఎడ్జెస్ దగ్గర ఎక్కడ గూడా బయటికి స్టఫింగ్ రాకుండా మైదాపిండి పేస్ట్ సాయంతో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఎక్కడ గూడా కొంచెం గూడా హోల్ ఉండకుండా మైదాపిండి పేస్ట్‌తో మనం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి గట్టిగా. చూసారు కదా! సమోసా అనేది రెడీ అయిపోయింది. కోన్స్. ఇక్కడ ఒక పెనంలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలండి. అది వేడెక్కాక చూసారు కదా! సమోసాలు రెడీ అయిపోయాయి. సమోసా షేప్‌లో అనేవి దాంట్లో అది వేసేసుకోవాలండి నూనెలో. డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దు. ఎందుకంటే బయట మాత్రమే ఫ్రై అయిపోతుంది. మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లోపల వరకు మనకి ఫ్రై అనేది సరిగ్గా అవ్వదనమాట. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం సమోసా అనేది తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం సమోసాల్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా హై ఫ్లేమ్‌లో మాత్రం పెట్టకండి. సమోసాలు ఎంత బాగా కాలితే అంత క్రిస్పీగా వస్తాయి. చూస్తున్నారు కదండీ! ఇలా తిప్పుకుంటూ సమోసాల్ని మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! నాకైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది సమోసాలకి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో అన్నీ కూడా మనము సమోసాలు షిఫ్ట్ చేసుకోవాలండి. ఇందాక మిగిలిన ఎక్స్‌ట్రా ఉన్నాయి కదండీ షీట్స్, దాన్ని ఇలా డైమండ్ షేప్ కట్ చేసుకొని మనము ఇలా ఫ్రై చేసుకుంటే మనం టీ టైమ్ స్నాక్స్ లాగా బాగా పనికొస్తుంది. పిల్లలకి చాలా ఇష్టపడి తింటారండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అది కూడా ఒక ప్లేట్‌లో మనము ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేసాయో. చాలా చాలా బాగుంటాయండి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. చూసారు కదా! ఎంతో రుచికరమైన ఇరానీ ఆనియన్ సమోసా, స్ట్రీట్ స్టైల్ ఆనియన్ సమోసా ఇంట్లోనే చక్కగా హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా తినొచ్చు. ఈ ఎంతో రుచికరమైన ఆనియన్ సమోసా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ! మీకు కూడా నా ఈ ఆనియన్ సమోసా నాకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో, మంచి వంటతో మీ ముందుకొస్తాను. అంటే దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బై బై.